హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. ఏ విషయంలోనన్నా సరే అండి, అంటే కొన్ని హ్యాబిట్స్ మన జీవితాన్ని డెఫినెట్గా చేంజ్ చేస్తూ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ కూడా మనల్ని ఎక్కడి వరకు తీసుకొని వెళ్తాయి అని అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్తో పాటు వెల్త్ స్టైల్ని కూడా మార్చేలా చేస్తాయి అన్నమాట. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో నాగరాజ్ గారు, మనందరికీ తెలుసు హ్యాబిట్స్ అనేవి చాలా పవర్ఫుల్ అని. అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే బిలియనియర్స్, మిలీనియర్స్ వాళ్ళ ఆ స్థాయికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ అలవాట్లు. అందుకని ఈరోజు మనం వీడియోలో హ్యాబిట్స్ ఆఫ్ బిలియనియర్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే మనందరికీ తెలుసు పెద్ద పెద్ద బంగ్లాలు, లావిష్ హోమ్స్, మంచి పెద్ద 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 కార్లు, అలాగే ప్రైవేట్ జెట్లు, సర్వెంట్స్, జ్యువెలరీ, వజ్రాలు, ఇవన్నీ మనకి బిలియనియర్స్ అంటే గుర్తొచ్చేవి. అలాగే వీటితో పాటు పొలిటికల్ పవర్ ఎంతుంది, ఫినాన్షియల్ పవర్ ఎంతుంది, సోషల్ పవర్ ఎంతుంది అనే వాటి గురించి మనం మాట్లాడుతుంటాం. వీళ్ళు బిలియనియర్స్గా కన్సిడర్ చేస్తాం. అయితే ఒక మనిషి వీటిని ఎక్వైర్ చేయడానికి, వీటిని సంపాదించుకోవడానికి, సాధించుకోవడానికి అసలు ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఎటువంటి హ్యాబిట్స్ వాళ్ళు లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారో మనం డిస్కస్ చేసుకుందాం. సో మనిషికి ఏదున్నా లేకపోయినా ఆ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళకి ఇంటలెక్చువల్ పవర్, మెంటల్ పవర్ అండ్ స్పిరిచువల్ పవర్ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళడానికి. ఓకే, సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏమంటారంటే యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ టు స్టార్ట్. నువ్వు మొదలు పెట్టడానికి గొప్పవాడు అవ్వాల్సిన అవసరం లేదు, కానీ గొప్పవాడు అవ్వడానికి నువ్వు మొదలు పెట్టాలి. అది ఎప్పుడోకప్పుడు. అందుకనే యూ హ్యావ్ టు స్టార్ట్ టు బికమ్ ఎ గ్రేట్. గొప్పవాడు అవ్వడానికి నువ్వు మొదలు పెట్టాలి. అందుకనే హ్యాబిట్ నెంబర్ 1 ఏంటంటే దే డోంట్ వెయిట్, దే యాక్ట్. యాక్ట్ అంటే ఏంటి? యాక్షన్ చేంజెస్ థింగ్స్. నీ లైఫ్లో అద్భుతాలు జరగాలి అంటే, నీ లైఫ్ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నువ్వు యాక్షన్ తీసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే ఫోకస్డ్ థింకింగ్ ఉంటుందో, ఫోకస్డ్ మైండ్ సెట్ ఉంటుందో, ఫోకస్డ్ గోల్స్ ఉంటాయో, ఫోకస్డ్ కన్వర్సేషన్స్ ఉంటాయో, అప్పుడు నువ్వు అద్భుతమైన వ్యక్తి అవుతావు. సో బిలియనియర్స్ ఎప్పుడు అనవసరమైన కన్వర్సేషన్స్ చేరువాలి. వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది, మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ గోల్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనందరికీ తెలిసిన వ్యక్తి ధీరుభాయ్ అంబానీ గారు. ఆయన పెట్రోల్ బంక్లో పనిచేశారని చెప్పి తర్వాత రిలయన్స్ స్టార్ట్ చేశారు, ఎంతో ఉన్నత స్థాయికి వచ్చారు, మనందరికీ తెలుసు. అయితే ఆయన 15 సంవత్సరాలు ఉన్నప్పుడు అసలు వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్ టీచర్. అయితే సరిగ్గా డబ్బులు ఉండేవి కాదు. ఏం చేయాలో అర్థం కాకపోతే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ అమ్మమ్మ గారు బజ్జీలు వేసేవాళ్ళు. బజ్జీలు వేస్తే తినడమే కాదు, ఇవి బాగున్నాయి కదా, మనం రోడ్డు మీద ఎందుకు అమ్మకూడదని చెప్పేసి ఒక బండి పెట్టుకొని రోడ్డు మీద బజ్జీలు అమ్ముకునేవాళ్ళు. చూస్తే తినాలనిపిస్తుంది కదా, కానీ ఆయన వీటిని అమ్మాలనుకున్నారు. సో అలా డబ్బులు పోగేసుకొని పెట్రోల్ బంక్లో పనిచేసి ఈరోజు ఒక లెజెండ్గా ఎదిగారు. తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే చూస్తారో ఈ వ్యక్తి ఎవరో కొంచెం ఆలోచించండి. ఇదేంటంటే స్టోరీ ఈయన గురించి నాకు ఎలా తెలిసిందంటే, నేను ఒకసారి అబుదాబిలో ఉన్నా, యుఏఈ క్యాపిటల్ అబుదాబిలో ఉన్నప్పుడు ఒక మాల్కి వెళ్ళాను నేను. ఒక మార్కెట్ అది. ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు అరే చాలా బాగుంది అంతా తిరుగుతున్నాము. అయితే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే అరే ఇది ఇండియన్దిరా అన్నాడు. నేను షాక్ అయ్యా, ఏంట్రా ఇంత పెద్ద మార్కెట్ ఒక ఇండియన్ దా అని. ఇలాంటివే చాలా అవుట్లెట్స్ ఉన్నాయరా అన్నాడు. అవునా ఏంటి అంటే ఆయన పేరు యూసఫ్ అలీ. ఆయన ఎవరంటే లులు హైపర్ మార్కెట్ ఓనర్. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఈయన కేరళలో జన్మించారు. చిన్న పని కోసం అని చెప్పేసి అబుదాబి యుఏఈ వెళ్ళారనమాట. ఎన్ని కష్టాలు పడ్డారంటే ఒక చిన్న సూపర్ మార్కెట్లో ఒక చిన్న సాధారణ జాబ్ చేసుకునేవాళ్ళు. ఎండలు బాగా ఉంటాయి యుఏఈ, అరబ్ కంట్రీస్లో ఎండలు చాలా ఉంటే ఆయన ఈ వేడిని తట్టుకోలేక ఏం చేసేవాళ్ళంటే నీళ్లు పోసుకొని పడుకునేవాళ్ళు. నిద్ర పట్టేది కాదు, ఫ్లోర్ మీద నీళ్లు పోసుకొని అలా పడుకుండిపోయేవాళ్ళు. అలా కష్టపడిన వ్యక్తి ఈరోజు ఏ స్థాయికి వచ్చారంటే 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 300కు పైగా అవుట్లెట్స్ని ఆయన వరల్డ్ వైడ్ చేశారు. మనకు తెలిసిందే హైదరాబాద్లో మొన్న పెడితే ట్రాఫిక్ ఇది. మన ఇక్కడ చూడండి, వీళ్ళంతా వెళ్ళి చాలామంది ఏం చేశారు, అక్కడ ఐస్ క్రీములు తింటాం, బిస్కెట్లు కొనేయటం, డ్రింక్స్ తాగేసి అక్కడ పడేయటం చేశారు. మన మైండ్ సెట్, మన థింకింగ్, మన మనం చేసే పనులు అలా ఉంటాయి. కానీ ఇలాంటి షాపులు ఆయన 300, 400 ప్రపంచవ్యాప్తంగా పెట్టారంటే ఆయన మైండ్ సెట్ ఎట్లాంటిది అంటే, గొప్ప వాళ్ళకి ఒక లెజెండ్ అవ్వడానికి ఒక నార్మల్ పర్సన్కి డిఫరెన్స్ ఇవే. మనం ఎంతసేపు వేరే వాళ్ళని డబ్బు రిచ్గా చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం తప్ప వాళ్ళకి ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి. మనం వెళ్తున్నాం ఇంత లైన్లు పడి వెళ్తున్నాం కదా, ఆయన అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, ఆయన ఏ స్థాయి నుంచి వచ్చాడు అని మనం ఆలోచించుకుంటే
మన లైఫ్లో కూడా కొంచెం మార్పు వస్తుంది కదా, మన బిహేవియర్లో మార్పు వస్తుంది కదా, మన థింకింగ్లో మార్పు వస్తుంది కదా, మన మైండ్ సెట్లో మార్పు వస్తాయి కదా. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అండ్ అనదర్, ఈయన ఎవరు అగైన్ నేను అడుగుతున్న ఒకసారి ఆలోచించండి, కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ యాడ్ ఈయన ఎవరంటే ఒక ఫౌండర్, ఒక కంపెనీకి ఫౌండర్. ఇది మన చిన్నప్పుడు వస్తుంది ఒక యాడ్ అనమాట, వచ్చేది ఇప్పుడు కూడా లైట్గా వస్తుంది. వాషింగ్ పౌడర్ నిర్మా. సో నిర్మా ఓనర్ అనమాట ఈయన పేరు కర్సన్ భాయ్ పటేల్. ఈయన బట్టలు ఉతుక్కునేవాడు. బట్టలు ఉతుక్కుంటే ఎలా ఉతుక్కోవాలో అర్థం కాక, సరే ఏంటి చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా డిటర్జెంట్ చేయాలని చెప్పేసి ఆయన డిటర్జెంట్ తయారు చేశారు. బాల్కనీలో కూర్చొని డిటర్జెంట్ తయారు చేసి, నా బట్టలు ఉతుక్కుంటున్నాను కదా, మనం ఇలాంటి వేరే వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయకూడదు అని చెప్పి సైకిల్ మీద ఆ డిటర్జెంట్ పౌడర్ని, బ్రాండ్ లేదు ఏమీ లేదు, కవర్లో చుట్టేసుకొని ఇంటింటికి వెళ్ళి, ఏమండి చూడండి మీ బట్టలను బాగా క్లీన్ చేస్తుంది అని చెప్పి ఆయన ఇంటింటికి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి అమ్మారు. ఈరోజు నిర్మా అంటే ఆల్మోస్ట్, ఒకప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నిర్మా పౌడర్ ఉండేది. సో కర్సన్ భాయ్ పటేల్ గారు అంత కష్టపడ్డారు. సో ఇంకా ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే నారాయణమూర్తి గారు, ఈయన ఐఐటి క్లియర్ చేసిన తర్వాత జాయిన్ అవ్వడానికి డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే డబ్బులు లేవు. ఈయన స్కూల్ టీచర్ కొడుకు. డబ్బులు లేకపోతే సరే ఎలాగోలా కష్టపడి ఐఐటిలో జాయిన్ అయ్యారు, తర్వాత చదువుకున్నారు, పాట్నీ కంప్యూటర్స్ అనే దాంట్లో వర్క్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈయన ఇన్ఫోసిస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు డబ్బులు లేవు. మళ్ళీ వాళ్ళ వైఫ్ గాజులు, సుధామూర్తి గారు గాజులు అమ్మితే ఆ డబ్బులు తీసుకొని ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసి ఈరోజు ఇన్ఫోసిస్ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చింది. అంటే ఆయన లైఫ్ కూడా వీళ్ళందరూ, ఇంకా మనం మాట్లాడుకుంటాం, ఈయన మనందరం వాడుతూనే ఉంటాం, కానీ వీళ్ళందరూ ఎంతోమంది గొప్పవాళ్ళు, వీళ్ళ గురించి మనకు తెలియదు. ఈయన ఎయిర్టెల్ ఓనర్ సునీల్ భారతి మిట్టల్. ఈయన ఏం చేసేవాళ్ళంటే ఇనీషియల్గా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కన్సైన్మెంట్ అంటారు, అంటే ఒక ప్రొడక్షన్ హౌసెస్కి టైర్లు సప్లై చేయటం, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని సప్లై చేయడానికి వ్యానుల్లో ఊర్లు చాలా ఊర్లు వెళ్ళేవాళ్ళు. సరిగ్గా నిద్ర పట్టేది కాదు, డ్రైవర్స్ పక్కన పడుకునేవాళ్ళు, కొంచెం రోడ్డు మీద ఫుడ్ తినేవాళ్ళు. అలా కష్టపడిన వ్యక్తి ఈరోజు ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ 2-3 ఎయిర్టెల్ వాడుతున్నారు కదా. సో కానీ మనకి తెలియదు ఇది సునీల్ భారతి మిట్టల్ గారు చేశారని తెలియదు. ఇంకా లాస్ట్ ఏంటంటే ఈ వ్యక్తి ఎవరంటే జపాన్లో ఒక చిన్న ఉద్యోగం, ఎలా అంటే బల్బులు ఉంటాయి కదా, బల్బులు సాకెట్లు వాటి మీద వర్క్ చేసేవాళ్ళు. వర్క్ చేస్తుంటే ఈయన వెళ్ళి ఒకసారి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలాంటి తయారు చేశాను కొత్తది, ఇది చాలా హెల్ప్ అవుతుంది, మీరేమైనా చూడండి సార్, నాకు హెల్ప్ కావాలి అంటే, ఏమనుకుంటున్నారా నువ్వు జపాన్లో హీరో అవుదాం అనుకుంటున్నావా, ఇలాంటివి కాదు, నేను ఇచ్చిన పని చేయి పోరా అని చెప్పేసి ఈయన అవమానించారనమాట. ఆయన పేరు కొనిసికే మట్సుషిత, కొంచెం కష్టంగా ఉంటుంది పేరు. సో ఆయన అయితే ఇంటి బేస్మెంట్ కింద ఈ బల్బ్స్ ఉన్నాయి కదా, సాకెట్స్, వీటి మీద వర్క్ చేయడం మొదలుపెట్టారు. కొత్తగా ఇన్నోవేటివ్గా తయారు చేయాలి, నేను ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఆయన కొత్త బల్బ్స్, సాకెట్స్ ఇవన్నీ తయారు చేయడం మొదలుపెట్టారు. తర్వాత అదే మళ్ళీ సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి బల్బ్స్ ఇవన్నీ అమ్మేవారు. ఆయన తర్వాత పానాసోనిక్ కంపెనీ స్టార్ట్ చేశారు. అయితే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు జపాన్లో హీరో అవుతావా అని చెప్పి ఏడిపించిన వాళ్ళ బాసే తర్వాత ఈయన ఏమంటారో తెలుసా, గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ జపాన్, ఆ స్థాయికి వెళ్ళారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇంకా ఎంతోమంది ఉన్నారు. మనం వీడియో పెద్దదవుతుందని చెప్పి అందరి గురించి మాట్లాడట్లేదు, కానీ చూడండి, డోంట్ వెయిట్ ఫర్ ద గుడ్ లక్ టు హ్యాపెన్. అన్నీ మనకి మంచి పనులు, మంచి గుడ్ లక్ జరుగుతున్నాయి, అదృష్టవంతులుగా ఉంటేనే నేను సాధించగలను అని అనుకోవడం మూర్ఖత్వమే. అంటే నీకు ఏదైతే వచ్చో, వీళ్ళందరికీ ఒక ఐడియా ఉంది, మనందరికీ ఒక ఐడియా ఉంటుంది, అరే నా ఐడియా వాడు ఇంప్లిమెంట్ చేసేసాడరా. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మనందరికీ ఐడియాలు ఉంటాయి, అరే నా ఐడియా వాడు ఇంప్లిమెంట్ చేసేసాడరా, అది నా ఐడియా రా అని చెప్పేసి వేరే వాళ్ళతో చెప్తూ ఉంటారు. నీ ఐడియా పెద్దదా చిన్నదా నో వన్ కేర్స్, నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగావా లేదా. ఈ ప్రాసెస్లో ఎన్నైతే అడ్డంకులు వచ్చాయో, ఇబ్బందులు వచ్చాయో, వీటన్నిటిని మనం దాటుకుంటూ వెళ్ళామా లేదా. వీళ్ళెవ్వరి లైఫ్ స్మూత్ కాదు, ఈజీ పాత్ కాదు, కానీ వీటన్నిటిని దాటుకొని వాళ్ళు అంత స్థాయికి వెళ్ళారు కదా. అట్లీస్ట్ మనం అంత గొప్ప వాళ్ళం అవ్వలేకపోవచ్చు, మనం బిలియన్ సంపాదించలేకపోవచ్చు, కానీ మన లైఫ్లో 100 times ఖచ్చితంగా బెటర్ చేసుకోగలం. మన మైండ్ సెట్, మన థింకింగ్, మన గోల్స్, మన కన్వర్జేషన్స్ మారుతాయి. వీళ్ళందరూ బిజినెస్ పెట్టేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నిర్మా ఓనర్ గారు ఆయన వెళ్ళి వాడండి ఆంటీ ప్లీజ్ అని చెప్పేసి ఆ కన్వర్జేషన్ వల్ల కొనేవాళ్ళు. సో కన్వర్జేషన్స్ చేయాలి. అందుకని మీ దగ్గర గొప్ప ఐడియా ఉంటే యాక్ట్ ఆన్ దట్. ఒక బిగ్ విజన్ పెట్టుకోండి, బిగ్ డ్రీమ్ పెట్టుకోండి, కానీ స్టార్ట్ స్మాల్. వీళ్ళందరికీ కాదు నాకు పెద్ద గోడౌన్ ఉంటేనే చేస్తాను నేను, లేకపోతే నాకు పెద్ద కంపెనీలోనే ఉంటేనే నేను వర్క్ చేస్తాను అనుకోలే. చిన్న సైకిల్ మీదే మొదలుపెట్టారు.
చిన్న చిన్నగా మొదలుపెట్టి దాన్ని బ్రాంచెస్గా పెట్టుకుంటూ దాన్ని ఇంకా పెద్దది చేసుకుంటూ ఈరోజు వాళ్ళు ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే స్థాయికి వచ్చారు, ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చారు. సో మనల్ని కూడా ఒక పెద్ద గోల్ ఉంటే దాన్ని చిన్న చిన్నగా పెట్టుకోండి, చిన్న టాస్క్ పెట్టుకోండి. దానికోసం అవసరం మైండ్ సెట్ ఏంటి, థింకింగ్ ఏంటి, ఎటువంటి మాటలు మాట్లాడితే మన లైఫ్ మారుతుంది, అట్లాంటి వాటి మీద ఫోకస్ చేసి యాక్ట్ స్మాల్, యాక్ట్ చేయండి. యాక్షన్ ఓన్లీ విల్ మేక్ యూ అ బెటర్ పర్సన్. మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే, బిలియనర్ అవ్వాలి అంటే, గొప్ప వ్యక్తి అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు యాక్షన్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. ట్రూ అండి, నేను ఫెంటాస్టిక్ కంటెంట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.